హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. మనం బారిస్టర్ పార్వతీశం కథను వింటున్నాం కదండి. అందులో భాగంగా పార్వతీశం ఎట్టకేలకి ఇంటికి తిరిగొచ్చేశాడు. తర్వాత ఏమైంది అనేది ఇప్పుడు విందాం. నాన్నగారు కూడా నేను కూర్చున్న బల్ల మీదనే కూర్చున్నారు. ఆయన కాళ్లపైన పెట్టుకున్నారు. వారికి ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేశాను. ఎందుకురా అబ్బాయి, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అన్నారు. నేను లేచి నిలబడి కంపిత గాత్రంతో, నా అపరాధాన్ని మన్నించలేరా నాన్న? చేసింది అంత అకార్య కారణమా? విదేశాల్లో విద్య నేరిస్తే ఎంతో విజ్ఞానమో నాగరికత అబ్బుతుందని, తర్వాతను పెద్ద ఉద్యోగమై పెద్ద హోదాలోకి రావచ్చునని కొందరు పెద్దలు పదే పదే చెప్పగా విని క్షణిక ఉద్రేకంతో తొందరపడి వెళ్ళిపోయాను. ఆ వెళ్ళిన క్షణం నుండి ఈ క్షణం వరకు మిమ్మల్ని మరవలేదని, మీకోసం ఎంతో బెంగా బాధ కలిగిందని చెబితే నమ్మగలరా నాన్న? ఆనాడు మీ అనుమతి అర్థించుంటే మీరు అంగీకరించేవారేనా అన్నాడు. ఇంటి దగ్గరనే ఈ ఎరకాటంలో పడి ఎదుగు బొదుగు లేకుండా కనుబొమ్మ మీద వెంట్రుకలాగా జీవించవలసిందే తప్ప నాకు మార్గాంతరం ఏమీ కనపడలేదు. ఇక్కడ చదువు నాకు నచ్చలేదు. అందుచేత తెగించి మీ ఆగ్రహానికి కూడా భయపడక తిన్నగా వెళ్ళిపోయాను. అది ఈనాటికి క్షంతవ్యం కాని నేరమా నాన్న? బోలెడంత డబ్బు మీ చేత ఖర్చు పెట్టించాను. మీకు మనోవ్యాకులత ఎంతో కలిగించాను. ఇంకనూ ఆ దోషము సరిదిద్దుకోగలనని ధైర్యమున్నది. అక్కడి విద్య, అక్కడి బోధనా పద్ధతులు నన్నెంతో ఉత్సాహవంతునిగా చేసి నన్నెంతో అజ్ఞాత విశాల ప్రపంచాలు నా కళ్ళ ఎదుట చూపించినది ఆ విద్య అనుకుంటున్నాను. ఏదేమైనా నాకు విశాల దృక్పథం ఏర్పడింది. అహంభావం సన్నగిలింది. మానవుని అల్పత్వం స్పష్టమైంది. జీవితంలో సత్యానికున్న స్థానము, విలువ తెలుసుకోగలిగాను. ఇంకనూ భవిష్యత్తు అంతా తీర్చిదిద్దగల సమర్థుడు భగవంతుడు ఒక్కడే. మీరు మట్టుకు నన్ను అనుగ్రహించి మన్నించానని ఒక్క మాట అనండి నాన్న. నాకెంతో తృప్తిగాను ఉత్సాహంగాను ఉండి 1000 ఏనుగుల బలం వచ్చినట్టుంటుంది. ఆ ఒక్క మాట అనండి నాన్న అని ముకుళిత హస్తాలతో అలాగే ఆయన ఎదుట నిలబడిపోయాను. ఆయన 2 నిమిషాల వరకు వంచిన తల ఎత్తనే లేదు. నేను చెప్పింది విన్నారో లేదో కూడా తెలీదు. ఆయన ముఖంలో ఎప్పుడూ ఏ భావము వ్యక్తమయ్యేది కాదు. ఇప్పుడు అంతే. కొంతసేపటికి వారు తల ఎత్తి నా ముఖంలోకి సూటిగా చూస్తూ, నాయనా, నా క్షమను నీవింతగా కోరడం ఎందుకు? నీ మీద నాకు ఏమాత్రమూ కోపం లేదు. నీవు వెళ్ళిన కొత్తలో మటుకు నా స్వార్థం చేతను, అహంకారం చేతను, నా వయసులో నాకు అండగా ఉండవలసిన వాడవు దూరమయ్యావే అని బాధపడిన మాట వాస్తవమే కాదను. ఇక నీవు చేసిన పని, దాని మంచి చెడ్డలు ఈనాటికి నేను నిర్ణయించలేకున్నాను. ఆ నిర్ణయం చేయవలసిన వాడు, క్షమించడమో హర్షించడమో చేయవలసిన వాడు కూడా పరమేశ్వరుడే. ఆ దేశాలలో నీ విద్య దిగ్విజయంగా ముగించుకొని అపమార్గాన పడక ఈ కల్లోల పరిస్థితుల్లో క్షేమంగా ఇంటికి చేరగలిగావంటే ఆ పరమేశ్వరుడు నీ చేతను హర్షించి నీ యందు ఉండి అనుక్షణం నిన్ను కాపాడుతున్నాడనే భావం నాకు కలిగింది. నిన్ను చూస్తుంటే నాకు ఆనందమే కానీ ఆగ్రహం ఏమీ లేదు. ఇప్పుడింక 2 రోజులు నిన్ను దూరంగానే ఉంచి మన సాంప్రదాయం ప్రకారం మన సదాచార పద్ధతిని నీకు ప్రాయశ్చిత్తం చేయించవలసి ఉన్నది. సాయంకాలంన పురోహితులతో సంప్రదించి ఆ ఏర్పాటు చేసే వరకు మనం ఇంకా ఎడమొహముగానే ఉండవలసి ఉంటుంది. దూర ప్రయాణం చేసి వచ్చావు, కాసేపు విశ్రమించు అని ఆయన లోనికి వెళ్ళిపోయారు. నేను బల్ల మీద పక్క వేసుకొని మా అమ్మతో కబుర్లు చెప్పుకోవాలనే ఆసక్తి ఉన్నా లోపలికి వెళ్ళడానికి సందేహిస్తూ పడుకున్న ఉత్తర క్షణంలోనే నిద్ర వచ్చింది కూడాను. సుమారు 4 గంటలు అవుతూ ఉండగా మెలకువ రాలేదు. మామూలు ప్రకారం టీ ఇస్తుందేమో అమ్మ అనుకుని, మన ఇంట్లో ఇటువంటి అలవాట్లేమీ లేవు కదా, ఈనాడు హఠాత్తుగా ఆమె ఎలా చేయగలదు అని అనుకుంటూ ఉండగా మా అమ్మ నాకు కావాల్సిన మంచినీళ్ళు, కొంచెం పలహారం తీసుకువచ్చి అక్కడ పెట్టి, నాయనా, నూతి దగ్గరికి వెళ్ళి ముఖం కాళ్ళు కడుక్కుని వచ్చి పలహారం తీసుకో అన్నది నా కేసు చూస్తూ. నేను మందహాసంతో లేచి, ఇవన్నీ ఎందుకు చేసావమ్మా ఇప్పుడు అన్నాను. తర్వాత చెప్తానులే, ముందు నువ్వు వెళ్ళి కాళ్ళు కడుక్కురా అంది. నేనెంతో సంతోషంతో లేచి 3 సంవత్సరములు రోజు అదము 4-5 సార్లు తీసుకునేట్టి హఠాత్తుగా మానేయడం ఎలాగా అనుకుంటూ వెళ్ళి కాళ్ళు కడుక్కు వచ్చి మా అమ్మ అమృతహస్తాలతో చేసిన పలహారం ఎంతో సంతోషంగా తింటే నాకు మళ్ళీ టీ తాగవలననే ధ్యాస లేకుండా పోయింది. ఈ కార్యక్రమం ముగిసిన కొంచెంసేపటికి మా పురోహితుడు వచ్చాడు. మా నాన్నగారు ఆయన కొంచెంసేపు సంప్రదించుకొని ఎల్లుండి ప్రాయశ్చిత్త కాండ జరిపించవాలని నిశ్చయం చేసుకొని కావలసిన సామాగ్రి కోసం మా నాన్న లేచి వీధిలోకి వెళ్ళారు. మరో 10 నిమిషాలు మా పురోహితుడు మా యోగక్షేమాలు విచారించి ఆయన వెళ్ళారు.
మర్నాడు ఉదయం నేను లేచి అవశిష్టములు చెంబు తీసుకుని బయటకి భయపడుతూ వెళ్ళాను. అందులోనూ కొంచెం పొద్దెక్కిన తర్వాత కావడాన మరీ సిగ్గనిపించింది. ఇక్కడ మాత్రం మార్పైనా రాలేదని విచారిస్తూ గత్యంతరం లేక పైకి ఎంతో దూరం వెళ్ళి తిరిగి వస్తూ దారిలో ఉన్న చెరువులో స్నానం చేయవలని బుద్ధి పుట్టింది. వెంటనే చెరువులో మునిగి కొంచెంసేపు ఈతలాడుతూ ఉంటే చెరువులోనూ గట్టు మీదనూ ఉన్న స్త్రీ పురుషాదులు నాకేసి ఆశ్చర్యంతో చూస్తూ నిలబడిపోయారు. ఇంతమంది నన్ను చూస్తున్నారు అనే జ్ఞానం కలగ్గానే ఏదో తప్పు చేసినట్లు సిగ్గుపడుతూ పైకి వచ్చి ఒళ్ళు తుడుచుకుంటూ ఉంటే ఒకరిద్దరు గ్రామవాసులు పెద్దవారు, ఏమయ్యా, సీమకు వెళ్ళిన 3 ఏళ్లైనా ఈత మర్చిపోకుండానే వచ్చారే, చాలా సంతోషం. అక్కడ చలి కట్రా లేకుండా ఇలాగే చెరువులు అవి అందులో స్నానాలు చేస్తూ ఈతలు కొడుతూ ఉంటారా అన్నారు. నేను నవ్వుతూ, అక్కడ స్నానానికి వేరే ఏర్పాట్లుంటాయి. ఇలాంటి ఆరుబయట చెరువులు ఉండవు. ఏ నదిలో కాలువలో ఉన్నా అందులో ఇలా స్నానం చేయడానికి అక్కడ శీతలము ఒప్పుకోదు. అక్కడి ప్రజలు ఈ అర్ధనగ్న ప్రదర్శనని ఒప్పుకోరు అన్నాను. అబ్బా, అలాగటండి. ఇంకా మరైతేను మరేమీ అనుకోకండి. కానీ మరి బయటికి వెళ్తారండి అని అన్నారు. స్నానమే చేయని వాళ్ళు బయటికి ఎలా వెళ్తారు అన్నాను నవ్వుతూ. మరైతే మీరు ఈ 3 ఏళ్ళు ఎలాగండి వాళ్ళ మటుకు స్నానం మాట ఎలా ఉన్నా ఇది లేకపోతే ఎలా బతుకుతారండి అన్నారు ఎంతో ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ. కంగారు పడకండి, ఇది అక్కర్లేదని నేను చెప్పలేదు. ప్రతి ఇంట్లోనూ దానికి తగ్గ ఏర్పాటు ఉంటుంది అన్నాను. ఆహా, అలా చెప్పండి. నరసాపురంలోనూ అక్కడ పాకిదొడ్లు లాంటివి ఉన్నాయన్నమాట అన్నారు. అలాంటివి మటుకు కాదు. అవి బాగు చేయడానికి వేరే మనుషులు అక్కర్లేకుండానే శుభ్రమయ్యే ఏర్పాట్లు వేరే ఉన్నాయిలేండి. తర్వాత మనవి చేస్తాను అంటూ ఇంకెన్ని ప్రశ్నలు అడుగుతారో అనే భయంతో తొందరగా చెరువులోంచి పైకొచ్చేశాను. మరైతే బాబు అని వారింకా ఏదో అడుగుతూ తరుముతూ కోత పట్టకుండా గబగబా పరుగు తీసినంత వేగంతో ఇంటికి చేరుకున్నాను. నా వీధి అరుగు మీదన సుమారు 40-50 మంది గ్రామ పెద్దలంతా అన్ని వర్ణాల వారు సభ తీర్చి నా కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. చచ్చాన్రా దేవుడా, అక్కడ తప్పించుకున్నా ఇక్కడ తప్పేట్లు లేదు. వీళ్ళు ఏవేవో చచ్చు ప్రశ్నలు వేసి నన్ను వేధించుకు తింటారు కాబోలు అని హడలిపోతూ వారందరూ లేచి నమస్కరిస్తూ మందహాసం చేస్తుంటే, కూర్చోండి, ఇప్పుడే వస్తా అంటూ లోపలికి వెళ్ళి తడిబట్టలు విడిచి ఆరేసుకొని చొక్కా తొడుక్కోబోతూ ఉంటే మా అమ్మ నేనేమీ అడక్కపోయినా కమ్మని నేత పెసరట్టు 4 ఒక వెండి కంచంలో పెట్టి మంచినీళ్లు ఒక చెంబులోనూ ఒక గిన్నెలో పాలు తీసుకుని వచ్చి అక్కడ కింద పీట వేసి అమర్చింది. నేనెంతో ఆనందంతో ప్రాణం లేచి వచ్చి ఇలాంటి పెసరట్లు 3 ఏళ్ల తర్వాత తింటూ ఉంటే ఎంత సుఖంగా ఉందో వర్ణించలేకుండా ఉన్నాను. తర్వాత పాలు తీసుకొని వీధి అరుగు మీదకి నా కోసం వేచి ఉన్న గ్రామ పెద్దలు కలుసుకోవడానికి వచ్చాను. నేను రావడంతో వారంతా మళ్ళీ లేచి నుంచుని ఒకవైపునున్న అరుగు మీద వారు కొంచెం వెనక్కు సర్దుకొని నాకు చోటు ఇచ్చి నన్ను కూర్చోమన్నారు. నేను కూర్చోబోతుంటే మా ఇంటి చాకలి ఒక్క మాట ఉండండి బాబయ్య గారు, సాపా బాలీసు తెస్తాను అంటూ లోపలికి వెళ్ళబోతుంటే వారించి వెద్దులైపోయి వారందరూ కూర్చున్నారు కదా, నాకు మట్టుకు ఎందుకు అన్నాను. వాళ్ళు తెల్లబోయి కిందకి తప్పుకున్నాడు. ఒక్క క్షణం ఎవరు ఇలా సంభాషణ ప్రారంభించాలో తెలియక తటపటాయిస్తుంటే ఒక రాజుగారు పెద్దవారు, బాబు పార్వతీశం బాబు, ఎప్పుడొచ్చారు? నేను రాత్రి ఇంటికి వచ్చేసరికి చాలా ఆలస్యమైంది. అప్పటికప్పుడే మీరు వచ్చారని కొత్త మనిషి అయ్యారని అందరూ చెప్పుకుంటుంటే చూద్దామని ఎంతో మనసు తొందర పెట్టినా అప్పటికి మీరు పడుకొని ఉంటారని మా వాళ్ళు వెళ్ళొద్దన్నారు. అందుకని మనసు ఎంత పీకుతున్నా ఆగిపోయి పొద్దున్నే లేచొచ్చాను అన్నారు. చాలా సంతోషం. మీరందరూ ఉదయాన్నే మీ పనులు మానుకొని నన్ను చూడడానికి వచ్చారంటే ఎంతో సంతోషంగా ఉంది. ఏమిటి విశేషాలు? ఈ ఊరు వదిలే మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి ఎక్కడో దూరదేశానికి వెళ్ళిపోయినా నా ప్రాణం తరచూ ఇక్కడ తిరుగుతూ మిమ్మల్ని అందరినీ చూస్తూ మీతో మాట్లాడుతూ మీ వీధులంట పొలాలంట కాలవగట్లంట తిరుగుతున్నట్లే ఉండేది. మీరందరూ క్షేమంగా ఉన్నట్లేనా? కాలమానము వ్యవసాయాలు బాగున్నాయి కదా అన్నాను. అయ్య బాబాయ్ బాబు, మన పార్వతీశం బాబుకి అన్నీ ఎరకే, మనం ఎవరినీ మర్చిపోలేదు అన్నాడు మా మాజీ రైతు ఒక అతను. అక్కడంతా కొత్త కాదు కామేసేమోనండి అని ఒక యువకుడు అన్నాడు. అవునోయ్, అంతా కొత్తే మరి అన్నాను. మరైతే ఎలాగండి బాబయ్య అన్నాడు. అంతలోనే అక్కడ అందరూ ఇంగ్లీషే మాట్లాడతారా లేకపోతే మన భాష కూడా ఉంటుందా అని అన్నాడు ఒక అతను. అయ్య బాబాయ్ బాబు, మరి చిన్నపిల్లల మాట ఏమిటండి, వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుందా అండి అన్నాడు మరొక ఆసామి. నేను నవ్వుతూ, తల్లిదండ్రులు మాట్లాడే మాటలే కదా పిల్లవాళ్ళు నేర్చుకునేది, పెద్దవాళ్ల మాటలు పిల్లవాళ్ళు పాటలు అనే సామెత కూడా ఉన్నది కదా మనలో అన్నాను. అయితే ఎళ్ళు కూడా మన ఇళ్లలా ఉండవా అండి అన్నాడు. ఇలా ఉండవు, కానీ అక్కడ శీతల దేశం కనుక వీధి అరుగుల మీద కూర్చొని కబుర్లు చెప్పుకోవడం అక్కడే పడుకోవడం లాంటివి ఏవి ఉండవు అన్నాను. ఇంతలో గుండెలో పగిలిపోయినట్టు వీధి అరుగులే ఉండవా అండి అన్నాడు. ఉండవు అన్నాను. మరైతే మొహాలు గట్రా కడుక్కోవడం ఎలాగండి అన్నాడు. ఏమో తెలియదు, కానీ అందుకనే కాబోలు చాలామంది అక్కడ మొహాలు రోజు కడుక్కోవడం అంటూ ఉండదన్నారు.
ఏమిటేమిటి అంటూ ఒక రాజుగారు గోడని జార్లబడి ఉన్నవాడు నిటారుగా కూర్చొని మొహాలు కడుక్కోరు? ఆరేళ్ళ మొహాలు మండ. మొహాలే కడుక్కోకపోతే ఇంకేం కడుక్కుంటారు? ఆ పాసినోడితోటే అన్నీ తినడం తాగడమును అన్నమాట. అయ్యా వీళ్ళ మొహాలు తగలయ్యా. అదేమి దేశం అయ్యా పార్వతీశం బాబు, ఆ పాడి ఎక్కడ దొరికిందయ్యా నీకు వెళ్ళడానికి అన్నాడు ఆయన గుండె బాదుకొని. ఏదో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క అలవాటు అంటూ ఉంటుంది. ఎక్కడ దాకానో ఎందుకు, మన పక్కనున్న తమిళ సోదరులు నాలుగు గీసుకోరు, అలాగని వాళ్ళ మొహాలు తగలేస్తామా, నాలుగు కోసేస్తామా? వారిలో ఎంతమంది విద్వాంసులు, మేధావులు, పండితులు, వేదాధ్యయనం చేసిన వారు ఎంతమంది లేరు గనక. మరైతే బయటకు వెళ్ళడానికి బళ్ళైనా ఉంటాయా అండి అన్నాడు ఎంతో దీనంగా ఒక అతను. ఆ క్షణంలో ఆ అవసరం తనకు కలిగినట్టు నేను కొంచెం నవ్వుతూ, బయళ్ళు, బేళ్ళు, గుట్టలు, కొండలు కావలసినవన్నీ ఉంటాయి, కానీ అక్కడ ఇలాంటి పనులు చేయటానికి వీల్లేదు, ఎవరూ చేయరు కూడాను అన్నాను. ఇదెక్కడ చావొచ్చిందండి? పొద్దున్నే చేయవలసిన రెండింటికి వీలు కాకపోతే వాళ్ళు ఎలా బతుకుతారు? మీరెలా బయటపడ్డారు అన్నాడు మరొక ఆయన. నేను సమాధానం చెప్పేలోపునే బయళ్లలో బయలుకి వెళ్ళకూడదంటారు, కాలువల్లోనూ నదుల్లోనూ జలకలాడకూడదంటారు, ఇంకేమిటి చెయ్యొచ్చు అన్నాడు ఒక ఆసామి. జీవితంలో చేయడానికి ఈ మూడు తప్ప మరేమీ లేవన్నట్టు బయట కొన్ని పనులు చేయకూడదన్నాను, కానీ అసలు చెయ్యరని నేను అనలేదు కదయ్యా. ఏమీ చేయకూడదు అన్నాను, కానీ అసలు చెయ్యరని నేను అనలేదు కదా. ఎలా బ్రతుకుతారు? వారి వారి అవసరాలకి దేశం కాలం ఆలోచించుకొని తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. వాళ్ళు పొద్దున్నే లేస్తారు, అవశిష్టాలు తీర్చుకుంటారు, భోజనాలు చేస్తారు, ఇళ్లలోనే ఉంటారు, అదే అన్నమాట. పూర్తి కాకుండానే అయితే పెళ్ళిళ్ళు అవి ఒక అతను అందించాడు. పెళ్ళిళ్ళు చేసుకుంటారు, తర్వాతవన్నీ జరిగి పిల్లల్ని కంటారు అన్నాను. దాంతో కొందరు ఆ ప్రశ్నలు మానవీయగా, ఒక ఆయన, బాబు ఏదో వెర్రెమొర్రిగా మాకు తెలియక అడుగుతున్నాం, అక్కడ పద్ధతులు అవి ఎలా ఉంటాయో, జీవితం ఎలా సాగుతుందో, వాళ్ళ సాంసారిక పద్ధతులు ఎలా ఉంటాయో కాస్త మీరు వివరించి చెబితే వినవల్లనే కుతూహలంగా ఉంది అన్నాడు. అలాగే, చెప్పడానికి నాకేమీ అభ్యంతరం లేదు. ఆ కథంతా ఇప్పుడు ప్రారంభిస్తే కొండవీడి చాంతాడులాగా ఎంతో పొడిగే సాయంత్రం దాకా పడుతుంది. మనం భోజనాలు బొట్లు మానుకొని ఓపిక కూర్చుందామంటే చెప్పడానికేం అభ్యంతరం లేదు అన్నాను. దాంతో అందరికీ ఉత్సాహం సగం చచ్చింది. అయినా ఊరుకోకుండా ఒక ఆసామి, బాబయ్య అక్కడ అందరూ తెల్లగానే ఉంటారా అండి, లేక మనలాగా కూడా ఉంటారా అండి అని అడిగాడు. నా బోటిగాళ్ళు మన వాళ్ళు ఎవరైనా అక్కడికి వెళ్ళిన వాళ్ళు తప్ప తక్కిన వాళ్ళంతా తెల్లగానే ఉంటారు. అయితే పిల్లలు కూడా తెల్లగానే ఉంటారా అండి అన్నాడు. ఓ ఈ వెర్రివాడ, తెల్లవాళ్ళకి తెల్ల పిల్లలు పుట్టకపోతే నల్లవాళ్ళు ఎలా పుడతారయ్యా? అలాగే ఎక్కడో నూటికో కోటికో పుట్టుంటే అక్కడేదో తిరకాసు జరిగిందన్నమాటే అన్నాను. అక్కడున్న వాళ్ళంతా గొల్లుని నవ్వారు. ఆ ప్రశ్న అడిగిన ఆసామి నా సమాధానంలో ఉన్న అంతరార్థం గ్రహించలేకపోయాడు పాపం. అందరూ లేవబోతున్నారు. ఒక అతను చటుక్కున, బాబయ్య మరి భోజనం మాట ఏమిటండి, అక్కడ అందరూ భోంచేస్తారా అండి అని అడిగాడు. అన్నం కాదు కానీ అంటుండగా, పోనీద్దు, ఒరే ఏదో గడ్డి తింటారు, మనకెందుకు, ఏ గడ్డి తినకపోతే ఇక్కడికి వచ్చి మన నెత్తిని ఎందుకు కూర్చుంటారు? తిండి అంటే అసలు ఇక్కడికి ఎందుకు వస్తాడు? ఇంగ్లీషోడు వచ్చినా, అరవోడొచ్చినా, ఎలకలాడొచ్చినా, యానాడొచ్చినా తిండి లేకనే కదట్రా ఎర్రి మొగము. ఎందుకో మన పార్వతీశం బాబు అంత దూరం వెళ్ళాడు, కానీ నానోళ్ళు ఎంతమంది అలా వెళ్తారు అన్నాడు. కాబోయే కారణం చెప్తాలేండి సావకాశంగా, అన్నీ చెప్తాను. మీ పనులు మానుకోవద్దు. సాయంత్రమైన తర్వాత మా అరుగు మీదనో, రాజుగారి అరుగు మీదనో, లేకపోతే ఏ పొలంలోనో కూర్చుందాం. రోజు 1 గంట 2 గంటలో కూర్చొని కులాసాగా కబుర్లు చెప్పుకుందాం. బోలెడన్ని సంగతులు చెప్తాను నేను అని లేచాను. వాళ్ళందరూ ఎంతో సంతోషించి చిత్తం మా బాగా అన్నారు. ఆ పద్ధతి చాలా బాగుంటుంది, మనకు చక్కని కాలక్షేపం అవుతుంది అన్నాడు. రాజుగారు అందరూ సెలవు తీసుకుని ఎవరి పనుల మీద వారు వినబడేట్లు నన్ను మెచ్చుకుంటూ స్తోత్రం చేస్తూ చక్కా పోయారు. మర్నాడు బోలెడంత హంగామా. తెల్లవారు లేచేసరికి నా దంతావధానిక ముగించుకొని స్నానం చేద్దామనుకుంటూ ఉండగా మా పురోహితుడు చక్కా వచ్చాడు. ఆయన చూడగానే ఇవాళ జరగవలసిన ప్రాయశ్చిత్త కాండ జ్ఞప్తికి వచ్చింది. ఆయన లోపలికి వస్తూ, బాబు పార్వతీశం అవశిష్టాలైనాయా అన్నారు. చాలా వరకు అయినాయండి, స్నానం చేసి ఫలహారం ఏదైనా అంటూ ఉండగానే నా వాక్యం పూర్తి కాకుండగానే, ఆగునైనా ఒక్క మాట ఆగు, ఈ వేళ మట్టుకు ప్రస్తుతానికి స్నానంతో నీ కార్యం కట్టిపెట్టి కడుపు సంగతి మర్చిపో. తర్వాత నేను చెప్పినట్టు యథావిధిగా చేస్తేనే తప్ప మీ నాన్న నిన్ను కూడా బతకనివ్వడు. ఇప్పటికీ కొంత ఘర్షణ పడి నేను నీ తరపున మాట్లాడి నీకు కొంత శ్రమ తగ్గించవాలని ప్రయత్నించినందుకు నా నెత్తిన దోసెడు అక్షంతలు పోశాడు మీ నాన్న. నాకవి చాలు. ఈ వేళకి ఇంకనేమైనా హెచ్చుతగ్గులు వస్తే అవన్నీ నీ నెత్తిన పడతాయి, నేను చెప్పలేవు అనుకునేవు గనుక అన్నారాయన. అయితే పొద్దున్నే పరగడుపునే ఇన్ని అక్షంతలు మీ నెత్తిన ఎందుకు వేశారు మా నాన్నగారు అన్నాను. మారేం లేదు, ఆయన కనబన్నీ యథాశాస్త్రీయంగా జరగాలి, అందుచేత ముందు నాకు కాదు నీ బుర్రకు కళ్యాణం చేయించమన్నాను. అది ఇప్పుడు అవసరం లేదని, ఈ కాలం కుర్రాళ్లకు, అందులోనూ విదేశీయానం చేసొచ్చిన నీబోటి వాళ్లకు అనుకూలం కుదరలేదని, అది చేయించకపోయినా
తరువాయి కాండకు ప్రత్యామ్నాయం ఏమీ లేదని నచ్చచెప్పాను. అందుకని తల చిల్లులు పడేట్లు ఇన్ని అక్షంతలు నా బట్టతలన పడ్డాయి. ఏం చేయను, చేసుకున్న తర్వాత అనుభవించక తప్పుతుందా? అలా అనుకునే ఇంట్లో ఇంటావిడతోటి, బయట మీ నాన్నతోటి వాళ్ళతోటి కాలక్షేపం చేస్తున్నాను అన్నాడాయన. అయితే నాకు గండం తప్పించారన్నమాట. మరి నాదో ప్రార్థన, తర్వాత జరగవలసిన ప్రాయశ్చిత్త కాండ సాధ్యమైనంత త్వరలో ముగించి నా బ్రాహ్మణత్యం నాకు మళ్ళీ ప్రసాదిస్తే చాలా సంతోషిస్తాను అన్నాను. దానికి ఆయన, అదేదో 3 రోజులు జరగవలసి ఒకటి ఉన్నది, ఇందులో నుంచి నిన్నెలాగో సూక్ష్మంగా పైకి లాగుతాను, కానీ ఆ 5 రోజులకు త్వరలో సిద్ధపడమని నా హెచ్చరిక. ఇటొచ్చి ఇందులో కూడా ఒక చిన్న తిరకాసుంది. నీవు ఆ దేశాల్లో ఏ తిళ్ళు తిన్నావో దానికి కొంచెం నాలుక మీద చొరకయ్యన్నూ పడుతుంది. అది కాదనడానికి వీలు లేదు అన్నాడు. నిజమే సుమండి, వీలెలా ఉంటుంది? మీరు నా నాలిక కాల్చిన తర్వాతే అన్నాను. అది కాదయ్యా, హడలిపోక అలా ఆగు, ముందు జరగవలసింది బోల్డంత ఉండనే ఉండింది. మన వాళ్ళు ప్రతిదానికి యథాశక్తి అని, లఘు ప్రక్రియలని, బోల్డని సదుపాయాలు నీలాంటి వాళ్ళ కోసం చేసే ఉంచారు. మాటకు ముందు ఇది పనికిరాదు, అది పనికిరాదు, నీలాంటి వాళ్ళు మమ్మల్ని వేధించుకు తినడమే కానీ త్రిరాత్ర వ్యవహారాలన్నీ వచ్చేటప్పటికి ఒక్కడూ మాట్లాడితే మట్టు. వీలైతే మళ్ళీ అది కూడా పంచరాత్రం చేయమంటారు కూడాను అన్నారు. నేను అనలేంటి అలాగా, ఎలాగైనా త్రిరాత్రమైన పంచరాత్రమైన అంతటితోటి విరమించి వెర్రివాళ్ళు ఎవరూ ఉండర్లేండి అన్నాను. ఆయన సంతోషం పట్టలేక ఏవో జ్ఞాపకాలు వచ్చే నవ్వును ఆపుకుంటూ, చాలే నేర్చావు కబుర్లు, అంత దూరం వెళ్ళినందుకు మంచి పాండిత్యమే సంపాదించావులే, త్వరగా లే, స్నానం చెయ్యి, మీ నాన్న వస్తే మనల్ని బ్రతకనివ్వడు, లే అన్నారు. అంటూ ఆయన లోపలికి చక్కాపోయాడు. అలా నన్ను ఆయన చిన్నప్పటి నుంచి ఎంతో సన్నిహితంగా ఎరుగుదము కనుక ఆయన ఎప్పుడు ఇలా కులాసాగా చమత్కారంగా మాట్లాడతాడని ఏదో మాటలు అందించి ఆయన రెచ్చగొట్టడము, ఆయన చేత వాగించడము నాకు బాగా అలవాటు. ఈ కబుర్లు వినడం ఎంతో సంతోషం కూడాను. నేను స్నానం చేసి వచ్చేటప్పటికి ప్రాయశ్చిత్త కాండకు అన్నీ అమర్చారు మా వశిష్ఠులు. మా నాన్న ఎప్పుడు తెప్పించి ఉంచాడో నా కోసం ఒక పట్టు తాపీత అక్కడ పెట్టి ఉంది. అది నన్ను కట్టుకోమన్నారు. ఈ మధ్య నా అలవాటు తప్పిపోయినా ఆ పట్టుపంచె జారిపోతున్నా జాగ్రత్తగా కట్టుకున్నాను. ఇంతలో మా నాన్న ఊళ్ళో ఉన్న బ్రాహ్మణ్యం పెద్దవారిని 10 మందిని వెంట పెట్టుకుని వచ్చారు. వారి వెనుకనే కొందరు క్షత్రియ ప్రముఖులు కూడా వచ్చారు. మంత్రతంత్రములతో వేదఘోషలతో ప్రాయశ్చిత్రం సుమారు జాము తర్వాత ఎలాగో పూర్తయింది. ఇంకొక అరగంటలో అందరినీ భోజనానికి దయచేయమన్నారు. అక్కడికి వచ్చిన పెద్దలే కాక ఊర్లో బ్రాహ్మణులు మరికొందరు కూడా పంక్తి భోజనానికి దయచేశారు. నన్ను కూడా వారి సపంక్తిని కూర్చోమన్నారు. భోజనాలు అయినాయి. దక్షిణ తాంబూలాలు అందివ్వడము అయినది. అందరూ వారి వారి ఇళ్లకు వెళ్ళారు. కానీ ఆ సాయంకాలానికి ఊర్లో కొంత అలజడి బయలుదేరింది. ఈ ప్రాయశ్చిత్తం చాలదని, ఇది మహా సశాస్త్రీయం కాదని, అసలు తెలిసి చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం ఏమిటని గ్రామంలో కొందరు తర్జన భర్జనలు ప్రారంభించారు అని విన్నాను. ఇందులో దేనికి అధికారైన వాడు ఒక్కడూ లేడు. అయినా మానవ స్వభావం మారదు కదా. సరే, ఏం జరుగుతుందో చూద్దామని నేను ఊరుకున్నాము. 4 రోజులు అయిన తర్వాత మమ్మల్ని మా ఇంటికి వచ్చి భోజనం చేసిన వారిని బహిష్కరిస్తున్నామని ఆ నోట ఈ నోట మాకు వర్తమానం అందజేశారు. మా నాన్నకు విపరీతమైన కోపం వచ్చింది. ఎందరినో పెద్దల్ని, పండితుల్ని, అధికారులైన వారిని సంప్రదించే ఏర్పాటు చేశారు. నాకి సలహా ఇచ్చిన పండితులు మా ఇంటికి వచ్చిన స్వయంగా ఈ కర్మకాండ జరిపి కూడా ఏదో సాకు చెప్పి మా ఇంట విందారగించకుండా వెళ్ళి ఇది సశాస్త్రీయంగా జరగలేదని, అందుచేతనే తమరు భోజనం చేయకుండా వచ్చామని కొందరి దగ్గర చెప్పి వారి చేతన కొంత దుష్ప్రచారం చేయించినట్లు మాకు తెలిసింది. మా నాన్న పరమశాంతులే కానీ పట్టుదల వస్తే మటుకు దాని అంతు తెలియ వరకు విడిచిపెట్టే స్వభావం కాదు ఆయనది. ఈ పట్టుదలలు నానాటికి ఎక్కువైనాయి. తర్వాత ఒక రోజున మా ఇంట్లోకి వచ్చి పితృకార్యమునకు మామూలుగా వచ్చే భక్తులు రామన్నారు. పోనీ అని పొరుగురు నుంచి ఎవరినో తెచ్చుకొని ఆ కార్యం ముగించుకున్నాడు మా నాన్న. దాంతో గ్రామంలో ఉన్న బ్రాహ్మణ్యం 2 పార్టీలుగా చెలిపోయింది. మా పట్టుదల చుట్టుపట్ల గ్రామాలకు కూడా పాకింది. మా ఊరు బ్రాహ్మణులను ఎవరిని పొరుగురు వారు సంభావనకు కూడా పిలవడం మానుకున్నారు. దాంతో మా నిరోవధి మార్గము వారు చాలా ఇరుకునపడి రోజులు దొర్లించుకోవడం కష్టమై తుదకు కాళ్ల బేరానికి వచ్చి మా నాన్నగారిని క్షమాపణ వేడి రాజీపడ్డారు. నిర్హేతుకంగా ఇంత గ్రంథం సాగించారు మా ఊరు గ్రంథసాంగులు. ఈ ప్రాయశ్చిత్తం ముగిసిన తర్వాత నేను 2-3 రోజులు యథేచ్ఛగా ఇంట్లో తిరుగుతూ వేళపట్టున మా నాన్న పంక్తిని భోజనం చేస్తూ మధ్యాహ్నం అంతా ఏదో గ్రంథ కాలక్షేపం చేస్తూ కూర్చునేవాడిని. సాయంత్రం మటుకు ఒక మాట ఊళ్ళోకి పొలానికి వెళ్ళి వస్తూ ఉండేవాడిని. ఉదయం సాయంకాలం ఎవరో ఒకరంటే ఒకరు కాదు, ఓ 10 మందికి తక్కువ కాకుండా వచ్చి కూర్చొని, బాబయ్య అక్కడ సంగతులు ఏమన్నా చెప్పండి అనేవారు. రోజు ఏం చెప్పనో నా మొహం చెప్పడానికి ఏమీ లేదు, దయచేయండి అని వాళ్లకు ఉత్సాహభంగం చేయడం ఇష్టం ఉండేది కాదు నాకు. అందుకని ఏం చెప్పమంటావయ్యా, పోనీ మీరేమైనా అడిగితే దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను అన్నాను.
వెంటనే అయితేనండి అక్కడ మీకు భోజనం ఎలాగండి? అక్కడ ఏమన్నా మన వంటలు ఏమన్నా ఉన్నాయా అండి? లేకపోతే మీరు వండుకునేవారా? ఏం చేసేవారండి? అన్నాడు ఒకతను. మన హోటళ్ళు లేవు, నేను వంట చేసుకోలేదు. ఒక వంట ఆవిడని మటుకు సంపాదించాను అన్నాను. ఏంటేంటి మరేనండి బేమ్మర్లేనండి అన్నాడు. కాదు బాబు, అంత అదృష్టమా నాయన? మనోరు కాదు, బేమ్మర్లు కాదు. ఇదిగో చూడు, ఎవరితోటి చెప్పకు, ఓ దొరసానమనే సంపాదించాను అన్నాడు. అయ్య బాబోయ్ బాబు, భలేవరండి. అవునులేండి, మీరు మట్టుకు దొరలా లేరా? అంచేత బాబు, నిజంగా దొరసానమ్మట ఏంటేనండి, భలే పనిచేశారండి. మన ఊళ్ళో పెద్ద పెద్ద కలకటేర్లకే దొరకరు కదా, మరట్టే పట్టేశారన్నమాట. భలే భలే, మా దొడ్డమారండి మీరు చెప్పారండి అంటూ కొంతసేపు వాళ్ళలో వాడు నవ్వుకుంటూనే పక్క వాళ్ళకు కూడా నవ్వుతూ నిజంగా నిజమేటేనండి అన్నాడు ఓ కుర్రాడు. నిజంగా సత్యప్రమాణంగా నిజమే, దొరసానే దొరికింది. అది ఎక్కువ కష్టపడకుండా ఖర్చు లేకుండానే దొరికింది. నేను ఉన్నన్నాళ్ళు హాయిగా అక్కడ వేళకు తిని ఇంత ఉడకేసి పడేసేది. ఇక్కడికి వచ్చేటప్పుడు నాతోటి వస్తానంది కూడాను. తీసుకువద్దామని అనుకున్నాను మీకు అందరికీ చూపించడానికి. తీరా తీసుకువస్తే మీరంతా ఈ పనులు మానుకొని మా పనులు చేసుకోనివ్వకుండా ఆవిడనే చూస్తూ కూర్చుంటారని భయం వేసి తీసుకురాలేదు అన్నాను. అయ్యయ్యో, ఎంత పని చేశారండి, మా మంచి శాసనం పోగొట్టారు కదండి బాబుగారు అని వాళ్ళు వాపోయారు. ఒక్క మాటు మేము కూడా ఆ అమ్మను చూసి సంతోషించేవాళ్ళం కదా అన్నాడు ఎంతో ఆశాభంగమైనట్లు. మళ్ళీ ఇంకొకడు అనుకుని, అయితే మీరున్నన్నాళ్ళు ఆ ఒక్క మనిషేనండి లేకపోతే అని అతని వాక్యం పూర్తి కాకుండా, నా ప్రాణానికి ఒకతే చాలదా అన్నాను. చాలిద్దరూ మంచి వయసులో దొరలాగా ఉన్నారు, మీకేమండి అన్నాడు. నాకు ఏం లేదు, నీకు ఏం కాలేదు అని అంటుంటే ఇంకొక అతను అందుకొని, అయితే ఈవిడికి మన వంట వచ్చా అండి అని లాయర్ ప్రశ్న వేశాడు. వాళ్ళు మన అన్నమే తింటారండి అని ఇంకొకటి, తింటారా అండి అని ఇంకొకటి అడిగాడు. తినరు బాబు, తినరు. మన అన్నం వాళ్ళకి ఎలా దొరుకుతుంది? మన అన్నం, మన పప్పు, మన కూరలు చచ్చినా ఎన్ని జన్మలెత్తైనా ఇక్కడ పుడితే తప్ప దొరకవు. అందుకని నేను కొంత శ్రమపడి కొత్త కోడలికి అన్నీ చెప్పినట్లుగానే ఆవిడకు నేను అన్నీ ఓపికగా నేర్పాను. అంతేనా అండి అన్నాడు ఒక అతను. నాకు కావాల్సింది అంతే, అదేదో నేర్చుకున్నంత నేర్చుకుని చేసి పెడుతూ ఉండేది. మన వాళ్ళందరికీ అదే పద్ధతి. మేము అద్దెకు ఉన్న ఇంటి వారే ఆ సాయం చేస్తూ ఉండడం అలవాటు. మా ఇంటి యజమానురాలికి 2 పిల్లలు కూడాను అన్నాను. దాంతో వాళ్ళకి ఉత్సాహం దక్కింది. అయితే మన భోజనానికి వారి భోజనానికి తేడా ఏమిటండి అని ఒక కుర్రవాడు అడిగాడు. మొదటి సంగతి, నాంబోట్లు శాకాహారులు కదా, వాళ్ళందరూ ఆ బాలగోపాలం మాంసాహారులే అన్నాను. అయితే ఆ చేత్తోటే చేసేదా అండి మీకు అన్నాడు ఒక అతను. ఆ చేత్తోటి చేయక దానికోసం వేరే చెయ్యకుడి సంపాదించి వంకిని తగిలించుకొని అవసరం వచ్చినప్పుడు చెయ్యి చూపిస్తారనుకున్నావా అన్నాను. అందరు నవ్వారు. ఆ కుర్రవాడు కొంచెం చిన్నబుచ్చుకున్నాడు. అయితే పొద్దున్నే లేచి మనకు మళ్ళీ స్నానం గట్రా చేస్తాడా అండి అన్నాడు ఇంకొక అతను. ప్రతి వాళ్ళు చేస్తారని చెప్పడం కష్టం, అది చలిదేశం కదా, బయట చెరువుల్లోనూ కాలువల్లోనూ ఎవరూ స్నానం చేయలేరు కూడాను. అందుచేత ఇంట్లో ఉన్న కుళాయిలతోటే వేడినీళ్లతోటే స్నానం చేయాలి. అది సామాన్యులందరికీ సాధ్యపడే విషయం కాదు. పెద్ద పెద్ద ఇళ్లలో ఉండే వాళ్లకు తప్ప తక్కిన వాళ్ళకి అది సులభ సాధ్యం కాదు అన్నాను. మరైతే తామ్రండి అన్నాడు. నేను ఎలాగో దానికోసం వేరే ఛార్జీ కట్టి స్నానం చేస్తూ ఉండేవాడిని మానకుండా. ఎలాగో ఏవేవో వెర్రి ముర్రి ప్రశ్నలు అడుగుతూ నన్ను వేధిస్తూ ఉండేవారు. తెల్లారు లేచింది మొదలు రాత్రి పడక వరకు మనం చేసే ప్రతి పని గురించి వాళ్ళకన్నీ సందేహాలే. అక్కడ కూర్చోవడానికి చేపలయ్యి ఉంటాయా అండి అన్నాడు ఒక అతను. తాటాకు చేపల, తుంగ చేపల, ఈతాకు చేపల అన్నాడు మరొక అతను. అక్కడ తాటి చెట్లు, ఈత చెట్లు, కొబ్బరి చెట్లు ఉంటాయా అండి అని ఒకడికి సందేహం. నేను మంచం మీద పడుకున్నానా కింద పడుకున్నానా అని ఒకడు అడిగాడు. లేదు, మంచం మీద పరుపు వేసుకొని పడుకునేవాడిని అన్నాను. అయితే అక్కడ మంచాలు పరుపులు గట్రా ఉంటాయన్నమాట అండి అన్నాడు. కంబళ్ళే కప్పుకోవాలా అండి అని ఒక ఆసామి ఆశ్చర్యపడ్డాడు. ఒకటి కాదు, 3-4 జోడించి కప్పుకుంటేనే కానీ శీతాకాలంలో ఒకప్పుడు ఇవన్నీ కప్పుకున్నా కానీ చలి ఆగిరి కాదు అన్నాను. అంత చలి ఉంటుందా అండి అన్నాడు మరొక అతను. అంతా ఇంత చలి కాదు, మనం ఊహించలేనంత చలి. శీతాకాలంలో ఒక్కొక్కప్పుడు మంచు కురుస్తుంది. అంటే మనకు మంచు పడ్డట్టు నీటి బిందువులుగా కాదు, ఆకాశం మీద నుండి ఎవరో దూది పింజలు తెల్లనివి కిందకి దిమ్మరించినట్లుగా పడుతుంది. అది నేల మీద పడ్డంతో కరిగిపోతుంది. కానీ ఒక్కొక్కప్పుడు నేల మీద కొన్ని అడుగుల మందంలో నిలిచిపోయి ఒక రకమైన శీతల వాయువు వీచి ఇదంతా ఘనీభవిస్తుంది. అంటే రాయిలా గడ్డకట్టుకుపోతుంది. అటువంటప్పుడు ఏరులు, నదులు కూడా గడ్డకట్టిపోవడం కద్దు. మేమున్న ప్రదేశం కంటే ఇంకా పైకి వెళితే అక్కడ ఇంకా శీతలం. 6 నెలలు చీకటి, 6 నెలలు వెళ్తూరు అన్నాను. బాబోయ్, 6 నెలలు చీకట్లో లేవకుండా అవశిష్టాలు తీర్చుకోవాలా అండి తిండి తిప్పలు లేకుండా? ఆ చీకట్లో ఎలా బ్రతుకుతారండి అన్నాడు. తిండి తిప్పలు లేకేం కర్మ, చీకటిగా ఉన్నంత మాత్రాన ఎవరు ఏ పని మానుకోరు. మనం మానుకున్నామా? ప్రతినిత్యం జరిగేవన్నీ జరిగి తీరుతాయి కదా. నయం చీకట్లో సంసారాలు చేస్తారా అన్నావు కాదు
అన్నాను. ఒక అతను నిర్ఘాంతపోయి, అక్కడ ఆడంగులు కూడా ఇంత చల్లోనూ ఉంటారా అండి అన్నాడు. మొగంగులు ఉన్న చోట ఆడంగులు మటుకు లేకపోతే ఎలాగా అన్నాను. అబ్బా, అక్కడోరు పెళ్ళిళ్ళు సంసారాలు అన్నీ ఉంటాయన్నమాట అన్నాడు గుండె బాదుకొని. చాలే ఏదో తెలియతేటలో నువ్వును వేసేవు పెసర. ఎలాగైతేనేమి ఆడోళ్ళకి పెళ్ళిళ్ళు వాళ్ళకి పిల్లలు లేకపోతే ఈ దొరలందరూ ఎక్కడి నుంచి వచ్చారనుకున్నావు ఎదవ. మనం కానీ కంటున్నాం ఏంటి వెళ్ళని. అలాంటి వాళ్ళని అడిగేటప్పుడు కొంత ముందు వెనక ఆలోచించి అడగాలి అన్నాడు మరొక అతను. నా బదులు తను సమాధానం చెబుతూ మొదటి ప్రశ్న అడిగినవాడు ఈ దెబ్బకు కిన్నుడై తల ఉంచుకున్నాడు. ఇంకొక ముసలతను ఇంతసేపటి నుంచి మౌనంగా కూర్చున్నవాడు నా కేసు చూసి చేతులు జోడించాడు. బాబయ్య, ఒక్క సందేశం తమరిని అడగాలనుంది. ఇది అడగకూడదని ప్రశ్నేనండి, అందుకనే భయపడుతున్నాను. తమరిని చూచి కాకపోయినా ఈ కుర్రనాగలనంతా ఏమన్నా అంటారని నవ్వుతారని భయంగా ఉందండి అన్నాడు పెద్దవాడు. నిన్ను నీ పుట్టినప్పటి నుండి ఎరుగుదను. నీకంటే తెలివైన వాళ్ళు వీళ్ళందరూ. మనలో మనం కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు ఈ భయం సందేహం ఎందుకై కానీ అన్నాను. అలా చేతులు జోడించుకునే రహస్యం చెబుతున్నట్లు కొంచెం గొంతు తగ్గించి, అక్కడ ఆడోరు మనోళ్ళకి మళ్ళీ అని ఏం అడుగుతారా అని నిన్న హడిలిపోతుంటే, మనోళ్ళకి మళ్ళీ నెలకి బయట ఉంటారా అండి అన్నాడు. అందరూ గొల్లుమన్నారు. అతను కొంచెం చిన్నబుచ్చుకున్నాడు. పెద్దయ్యా, పెద్దవాడు అడగవలసిన ప్రశ్నే అడిగావు. మనలో మన మాట వాళ్ళే కాదు, ఏ దేశంలో పుట్టిన ఆడదైనా వయసు వచ్చిన తర్వాత ఈ ధర్మం తప్పదు అన్నాను. వెంటనే ఊరుకోక, అంత చలిలో బయట ఎలా ఉంటారండి అని మళ్ళీ అడిగాడు. చెప్పడం మర్చిపోయాను. మరి ఏం చెప్పాడు అనేది వినేద్దామా? వద్దులేండి, రేపు విందాం. మీకేమైనా చెప్పాలి అని అనిపిస్తే నాకు కామెంట్లో తెలియచేయండి. ఉంటానండి. తెలుసు కదా, బాగా నచ్చినట్లయితే కథ కనుక లైక్ చేసి మీకు బాగా నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత భాగంలో మళ్ళీ కబుర్లు విందాం. ఉంటారండి.